తమిళ్ నుంచి రీసెంట్గా తెలుగులోకి డబ్ అయిన హారర్ కామెడీ ఫిలిం కంజూరింగ్ కన్నప్పన్. డ్రీమ్స్ కమ్ ట్రూ అనేది ట్యాగ్ లైన్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదండి, బాగుంది. స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒకసారి ఈజీగా చూడొచ్చు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, కన్నప్పన్ అనే వ్యక్తికి వాళ్ళ ఇంటి వెనకాల ఉండే ఓ పాడుబడ్డ బావిలో డ్రీమ్ క్యాచర్ దొరుకుతుంది. అతను దానికున్న ఒక ఈకను పీకేస్తాడు. అప్పటి నుంచి అతనికి రోజు ఒకే కల పడుతుంది. ఆ కలలో 1930 కాలంలోని ఓ బ్రిటిషర్ల బిల్డింగ్లోకి వెళ్ళిన అతను అందులోనే చిక్కుంటాడు. ఆ బిల్డింగ్లో 2 దయ్యాలుంటాయి. ఆ కలలో ఏం జరిగితే బయట కూడా అదే జరుగుతుంది. కలలో దెబ్బ తాకితే బయట పడుకున్న వ్యక్తికి నిజంగానే రక్తం వస్తుంది. పడుకున్న ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. ఈ విషయాన్ని భూత వైద్యుడికి చెప్తే అది చాలా డేంజర్, కలలో చనిపోతే నిజంగానే చనిపోతావని చెప్తాడు. ఈ విషయాన్ని కన్నప్పన్ ఇంట్లో ఎవరికి చెప్పడు. అయితే అనుకోకుండా ఆ డ్రీమ్ క్యాచర్కు ఉన్న ఈకలను కన్నప్పన్ వాళ్ళ అమ్మ, నాన్న, మామయ్య, మరో 2 కూడా పీకేస్తారు. దీంతో వారు కూడా పడుకున్న ప్రతిసారి కన్నప్పన్తో కలిసి అదే డ్రీమ్లోకి వెళ్తారు. అక్కడ దయ్యాలు వారిని చంపేయాలని చూస్తాయి. ఆ డ్రీమ్ నుంచి వాళ్ళంతా ఎలా బయటపడ్డారు, అసలు ఆ డ్రీమ్లో ఉన్న దయ్యాల కథ ఏంటి, ఈ మూవీలో రెజీనా క్యారెక్టర్ ఏంటి అనే విషయాలన్నీ తెలియాలంటే కంజూరింగ్ కన్నప్పన్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ హారర్ కామెడీ అయినప్పటికీ హారర్ అయితే ఏం లేదండి, ఎక్కడ భయపడం. కానీ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ సీన్లని ఆల్మోస్ట్ వర్కౌట్ అయ్యాయి. కన్నప్పన్గా మెయిన్ లీడ్లో చేసిన సతీష్తో పాటు రెడిన్ కింగ్స్లే, వీటీవీ గణేష్, ఆనంద్ రాజ్, శరణ్య పొన్వన్నలు చేసే కామెడీ నవ్విస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీకి కామెడీనే హైలైట్. అయితే ఈ మూవీ రన్ టైం 2 గంటల 28 నిమిషాలు ఉంటుంది. ఇదే కొంత ఎక్కువ అయినట్టు నాకు అనిపించింది. మూవీని ఇంకాస్త ట్రిమ్ చేసుంటే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. కానీ ఒక స్టార్టింగ్ 15 మినిట్స్ తప్పితే మిగతా ఎక్కడా బోర్ కొట్టదు. ఆ డ్రీమ్ క్యాచర్ దొరికినప్పటి నుంచి మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అలాగే కన్నప్పన్ డ్రీమ్లోకి మిగతా క్యారెక్టర్లు కూడా ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పటి నుంచి వచ్చే కామెడీ హిలేరియస్గా ఉంటుంది. ఎలాగో ఓటీటీనే కాబట్టి కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేసుకొని చూసేయచ్చు. మొత్తంగా కంజూరింగ్ కన్నప్పన్ మూవీ గురించి చెప్పాలంటే కామెడీ కోసం ఒకసారి ఈజీగా చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదండి కంజూరింగ్ కన్నప్పన్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటికే మూవీ చూసిన వారు ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. జై హింద్.